అందరికీ హాయ్. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది. అందరూ కూడా ఉసిరికాయలతో ఇన్స్టెంట్ చట్నీ లేదంటే నిలువ ఉండే పచ్చడి పెట్టుకుంటున్నారు. అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయలతోని ఒకటి డ్రై ఆమ్లా చూపించిన. జస్ట్ అవి వాటిని ఎండలో ఎండబెట్టేసి తర్వాత మనం కావాల్సినప్పుడు తినొచ్చు. అవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అది ఒకసారి చూడండి. ఇప్పుడు మాత్రం నేను ఈ ఉసిరికాయలతో పులిహోర తయారు చేయడం చూపిస్తాను. ఎందుకంటే పచ్చడి పిల్లలు తినలేరు, చాలామంది తినరు ఉసిరికాయలతో పచ్చడి. అట్లాంటప్పుడు ఇట్లా పులిహోర అయితే మనం స్కూల్కి లంచ్ బాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక 4 ఉసిరికాయలు తీసుకొని వీటితో మీకు పులిహోర తయారు చేయడం చూపిస్తాను. దీనికోసం ఇక్కడ ఉసిరికాయలని మనము తురుముకోవచ్చు కావాలంటే. నేను ఇక్కడైతే గ్రైండ్ చేసేస్తున్నా, ఇది కట్ చేసేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మనకి గీతలు కనబడుతున్నాయి కదా, లైన్స్, వాటిపైన మనం ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా కొంచెం ఘాట్లాగా పెట్టేస్తే ఈజీగా కట్ అయిపోతాయి. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటాము మళ్ళీ పోపులో. ఇక్కడ ఒక 2 వేస్తున్న ఈ ఉసిరికాయలు గ్రైండ్ చేసినప్పుడు వాటికి కొంచెం ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ అట్లా తగిలితే మంచి టేస్ట్ వస్తుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కొంచెం ఉప్పు వేసి ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ పోపు కోసము బాండీలో కొంచెం నూనె, అంటే మనం తీసుకునే రైస్కి తగ్గట్టుగా ఆయిల్ ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని మామూలు పులిహోరకి ఎట్లా పోపు పెట్టుకుంటామో అట్లా పోపు పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, ఇంకా తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నువ్వులు వేస్తున్నా. నువ్వులు అనేది టోటల్గా ఆప్షనల్. అయితే మా అమ్మ ఏం చేస్తుందంటే మామిడికాయ పులిహోర, మామిడికాయని తురిమి వేసిన దాంట్లో ఇట్లా నువ్వులు వేస్తుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుందని. నేను కూడా ఇక్కడ నువ్వులు వేస్తున్నా. నువ్వులు తినడం వల్ల మంచిది, కాల్షియం ఉంటుంది నువ్వుల్లో, కాబట్టి ఇట్లా నువ్వులు ఎక్కువగా వాడుకోవాలి. మంచి టేస్ట్ కూడా వస్తుంది నువ్వులు వేస్తే. మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ, అల్లము ఇవన్నీ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక హాఫ్ మినిట్ జస్ట్ కొంచెము ఫ్రై కావాలి, ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ కొంచెం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని మళ్ళీ రైస్లో చూసుకొని మళ్ళీ సాల్ట్ వేస్తాను. ఇక్కడ దీంట్లోకి ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. ఏ పులిహోరలకైనా సరే ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒక 3-4 చిటికెళ్ళంతా ఇంగువ వేసుకొని ఇంక ఇదంతా పక్కకు పెట్టేసి ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా, దాంట్లోకి ఇది కలుపుకోవాలి. అయితే ఈ అన్నం చల్లారాలి కాబట్టి ఒక దాంట్లో పెద్ద దాంట్లో వేసి చల్లారుస్తున్నా. అయితే అన్నం అంతా మొత్తం ఒక్కసారి వేయకుండా కొంచెం అన్నం వేసుకొని నేను దాంట్లోకి ఈ మనము ఉసిరికాయ ఇదంతా కూడా వేసి తర్వాత మళ్ళీ ఈ పులుపుకి తగ్గట్టుగా మళ్ళీ కావాలంటే అన్నం మళ్ళీ వేసుకొని కలుపుతా. తర్వాత సాల్ట్, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాము. ఎండు కొబ్బరి పొడి వేస్తే ఈ పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఉసిరికాయల ఒగరు ఉంటాయి కదా, దానికి ఇది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా మన కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు ఇట్లా టేస్ట్ చూస్తే కొద్దిగా ఇంకా కొంచెము రైస్ పడుతుంది అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం అన్నం కలిపేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే ఇంకా మనకి ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది. అంటే మన టేస్ట్కి తగినంత ఆ పులుపుకి తగ్గట్టుగా మనం రైస్ కలుపుకోవాలన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉసిరికాయలతో ఇన్స్టెంట్ చట్నీ, అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని చేసుకునేది చట్నీ కూడా ఉంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది. లంచ్ బాక్స్కి కూడా సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.